హలో అండి. అందరికి నమస్తే. అందరూ బాగున్నారండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇక్కడ సంపంగి చెట్టండి. దీనికి కొమ్మకి కూడా మొగ్గలైతే వస్తున్నాయి. ఇది లైట్ క్రీమ్ కలర్ సంపంగి. దీన్ని సెమీ షేడెడ్ ఏరియాలో అయితే పెట్టడం జరిగింది. చిగుర్లు బాగా వచ్చి మొగ్గలైతే వస్తున్నాయి. ఈ దానిమ్మ కూడా పిందెలవి వేస్తున్నాయి. ఎండలైతే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ! మొక్కలు బాగా ఎండకి ఎండిపోయి కొన్ని మొక్కలైతే పాడైపోయాయండి. ఇక్కడైతే ఎర్రబెండయితే వేసుకున్నాను. ఈ మధ్య కొంత పని ఉండడం వల్ల దీన్నైతే నేను పట్టించుకోలేకపోయాను. కొంత కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పెస్టిసైడ్ అయితే మనం వాడాలి. అలాగే ఈరోజు మంచి ఫెర్టిలైజర్‌నైతే మొక్కలకు నేను ఇవ్వబోతున్నాను. చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. ఆకుకూరలు మినహాయించి మిగతా అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ యెల్లో కలర్ వాటర్ మెలన్ మొక్కల సీడ్స్ అయితే పెట్టాను. ఇవి ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి. ఇక్కడ తోటకూర అయితే పెట్టుకున్నానండి. చక్కగా జర్మినేట్ అయ్యాయి. ఈ తోటకూరను కూడా 2 టబ్స్‌లో అయితే పెట్టడం జరిగింది. సెమీ షేడెడ్ ఏరియాలో అయితే దీన్ని పెట్టుకున్నాను. మరీ ఎండలో పెడితే ఇవి గ్రో అవ్వవు కాబట్టి కొన్ని మొక్కల్ని తీసి వేరే టబ్స్‌లోకి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవచ్చు. లేదా వాటిల్లోనే కొన్ని కోసుకున్నాక మిగిలినవి పెద్దవవుతూ ఉంటాయి. అలాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఫెర్టిలైజర్‌ని తయారు చేసుకుందాం కదా! ఫస్ట్ నేను తీసుకున్నది మస్టర్డ్ కేక్ పెల్లెట్స్ అండి. ఇవి ఆవ చెక్కతో తయారు చేసినటువంటివి. ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే నువ్వుల చెక్క పొడి, సెసమీ కేక్ పౌడర్ దీన్ని కూడా ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను. మన ఇంట్లో తెలగపిండి ఉన్నా దాన్నైనా సరే వాడుకోవచ్చు. అదొక 100 గ్రాములు, ఇదొక 100 గ్రాములు తీసుకున్నాను. దీంట్లో ఎన్‌పీకే అనేది చాలా ఉంటుంది. అలాగే వేపపిండి కూడా ఒక గుప్పెడైతే తీసుకున్నాను. దీన్ని తీసుకోవడం వల్ల చీమలు పట్టకుండా ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ఎరువుని మొక్కలు బాగా గ్రహించి మరింత అంటే 2 రెట్లు, 3 రెట్లు మొక్కలు పోషకాలని గ్రహించాలంటే ఓడబ్ల్యూడీసీని వాడటం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు మనం ఇచ్చే ఎరువుని ద్రవ రూపంలో మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ ఓడబ్ల్యూడీసీలో నానబెట్టి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలైతే ఉంటాయి. నేను ఒక 2-3 లీటర్స్ వరకు ఓడబ్ల్యూడీసీ సొల్యూషన్ అయితే తీసుకున్నాను. టబ్‌లో వేసుకున్నటువంటి మస్టర్డ్ కేకు, ఇంకా అలాగే సెసమీ కేక్ పౌడరు, ఇంకా వేపపిండి వేసుకున్నాం కదా! దాంట్లో ఈ ఓడబ్ల్యూడీసీ సొల్యూషన్‌ని వేసి బాగా కలిపేసి పెట్టుకోవాలి. దాదాపు వారం రోజుల వరకు దీన్ని అలాగా రోజుకొకసారి కర్రపుల్లతో కలుపుతూ ఉంచొచ్చు. అలా చేయడం వల్ల మంచి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుంది. చూసారా? నేను ఇదైతే 4 రోజులు దాటిందండి. దాదాపు 5 రోజులయింది. మొక్కలకు చాలా రోజుల నుంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు కాబట్టి, ఈరోజు నేనైతే మొక్కలకు ఇవ్వబోతున్నాను. ఈ ఓడబ్ల్యూడీసీని మొక్కలకు ఈ సమ్మర్‌లో ఇవ్వడం వల్ల కొంచెం చల్లదనం కూడా ఉంటుంది. ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ని మొక్కలకు ఇవ్వడం మంచిది. బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1 లీటర్‌కి దాదాపు 8 లీటర్ల వరకు నీటిని పోసి కలుపుతున్నాను. ఈ నీరు బోర్ వాటర్ తీసుకుంటే మంచిది. క్లోరిన్ కలిపినటువంటి వాటర్‌ని వాడకుండా ఉంటే మంచిది. బాగా మిక్స్ చేసుకున్నాక మొక్కలకైతే ఇద్దామండి. ఓడబ్ల్యూడీసీని రకరకాలుగా మొక్కలకైతే వాడుకోవచ్చు. డైరెక్ట్‌గా కూడా ఓడబ్ల్యూడీసీని సాయిల్‌లో వేయొచ్చు. అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. ఇదివరకు ఓడబ్ల్యూడీసీ మీద మనం ప్రత్యేకమైన వీడియో కూడా చేసుకోవడం జరిగింది. నా గార్డెన్‌లోని అన్ని కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలు అన్నిటికి కూడా ఈరోజు మంచి పోషకాలను ఇచ్చేటువంటి ఈ ఎన్‌పీకే రిచ్ ఓడబ్ల్యూడీసీ ఫెర్టిలైజర్‌నైతే మొక్కలకు ఇస్తున్నాను. ఇక్కడ టమాటా మొక్కలు ఇవన్నీ కూడా మల్లె మొక్కలు కూడా బానే పూస్తున్నాయి. అయితే ఎండలు విపరీతంగా ఉండడం వల్ల వాటరింగ్ అనేది కూడా 2 పూట్ల చేసుకుంటూ ఉండాలి. కొన్ని మొక్కలు ఎండను తట్టుకోలేని వాటిని కొంచెం షేడెడ్ ఏరియాలోకి షిఫ్ట్ చేసుకుంటే మంచిది. ఏదైనా పెస్ట్ పట్టిందా లేదా కూడా చూసుకొని వాటికి చేసుకుంటూ ఉండాలి. ప్రతి 15 రోజులకి ఒకసారి మంచి ఫెర్టిలైజర్‌ని ఇలాగా తయారు చేసి ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను మొక్క సీడ్స్ అయితే పెట్టలేదు గానీ గంగవాయల కూరైతే 4 టబ్స్‌లో విపరీతంగా వచ్చిందండి. దీంట్లో చాలా మంచి పోషకాలుంటాయి. దీన్ని పప్పాకని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. నేనైతే ఈరోజు పప్పులో వేసుకోవడం కోసం ఈ గంగవాయల కూరనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు దీంతో ఎన్ని రకాల రెసిపీస్ చేస్తారో కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దీన్ని వాడతారు కదా! అన్ని చోట్ల ఉంటుంది. అయితే పేర్లు మాత్రం వేరుంటాయి. చాలా టబ్స్‌లో అయితే ఉంది. ఇవంతా కూడా నేను కోసేసుకుంటున్నాను. మా ప్రాంతంలో అయితే పప్పాకంటారు. ఇక్కడ బెండకాయ ముదిరిపోయి సీడ్స్ అవి ఫార్మ్ అయిపోయాయి. అదే టబ్‌లో పడిపోయి మొక్కలనేవి వస్తున్నాయన్నమాట.
చూస్తున్నారుగా ఇలాగా మన గార్డెన్‌లోంచే మనం సీడ్స్ ప్రిపేర్ చేసి సీడ్స్ మనం జెర్మినేట్ చేసి మనం మొక్కలైతే పెట్టుకోవచ్చు. ఆకుకూరల్ని అందరూ కూడా తప్పనిసరిగా పెంచుకోండి. చూసారు కదా! ఈరోజు నా గార్డెన్‌లోని మొక్కలకు మంచి ఫెర్టిలైజర్‌ని ఇచ్చాను. అలాగే గంగవాయల కూరని హార్వెస్ట్ చేసుకున్నాను. 3, 4 రకాల ఆకుకూరలైతే నా దగ్గర ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్